నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. ఒక ఫ్యాక్ట్ ఏమో కవిత వెనుక రేవంత్ రెడ్డి గారు లేరు, ఉండవలసిన అవసరం మాకు లేదు. హరీష్ రావు సంతోష్ గారి వెనుక ఇంకా అసలుకే ఉండవలసిన అవసరం లేదు. అది ఆ కుట్రకోణంలో మాకు సంబంధం లేదు. అది కుటుంబ వ్యవహారం కింద చూడవలసినటువంటి అంశం. వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి లావాదేవీలు అనుకోండి, వారి మధ్యలో వచ్చినట్టు పొరపచ్చాలు అనుకోండి, దానికి సంబంధించినటువంటి ఫ్రస్ట్రేషన్ అనుకోండి, జరుగుతున్నటువంటి తీరుతెన్నులకు ఈ ఎపిసోడ్ వల్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు, విచారణలకు, కమిషన్కు బలం చేకూర్చిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సరే, కవిత మీద కుట్ర జరుగుతుందా, లేదంటే హరీష్ రావు గారి మీద, సంతోష్ మీద కుట్ర జరుగుతుందా అనేది ఆ కుటుంబంలో తెలుసుకోవాలి. ఏది జరిగినప్పటికీ కూడా అవినీతి జరిగిందనేది ప్రజలకు వెళ్ళింది కదా అనేది నేను చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు వాళ్ళ నాన్నకు తెలవకుండా జరిగింది అనుకోవడం కరెక్ట్ కాదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందని చెప్పానంటే తను అనుకుంటుంది తనకు తాను నేను కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాను, కానీ వాస్తవం తెలిసిన సందర్భం. ఇప్పుడు తాటి చెట్టు ఎక్కువ వచ్చి నీ పాలు తాగినట్టు కూడా ఎవరు నమ్మినట్టు సందర్భంలో ఇంత పెద్ద మొత్తంలో ఏదో ఒకరోజు 2 రోజులు జరిగింది వారు తెలవకపోవచ్చు. సీఎం ఆనాడు సీఎం కేసీఆర్ గారు, కానీ ఈ ఎపిసోడ్ మొత్తంలో వారికి భాగస్వామ్యం ఉందని చెప్పనే ఈరోజు పీసీ ఘోష్ నివేదిక కూడా మనకు చెప్పినటువంటి సందర్భం. ఇక్కడ ఒకటి మీరు గమనించాలి. మొదటి 5 సంవత్సరాలు ఇరిగేషన్ మార్చిలు ఉన్నటువంటి హరీష్ రావు గారిని తప్పించారంటే అప్పుడే కుట్ర జరిగిందని అనుకోవచ్చు కదా. అప్పుడే కవిత ఎందుకు చెప్పలేదని చెప్పినప్పుడు మేము అంటున్నాం. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆ సాగునీటికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖను తన దగ్గరనే అంటిపెట్టుకున్నాడంటే అందులో బంగారు బాతులాగా, కామధేనులాగా వాళ్ళు చూసుకున్నారు కాబట్టే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అనేది మేము మొదటి చేస్తున్న ఆరోపణ. ఇక్కడ మీ ఏబిఎన్ ద్వారా ఈ చర్చలో కూడా ప్రజలకు, రైతాంగానికి తెలవాల్సి ఉంది. ప్రాణహిత చేవల్ల అంబేద్కర్ సృజన స్రవంతికి సంబంధించినటువంటి వారి పేరు మీద ఏది మనం నిర్ణయం తీసుకున్నామో అప్పటికే ఆ ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ హయాంలో 6,000 పైచీలు కోట్లు ఖర్చు అయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,000 కోట్లు చిలుకు ఖర్చు అయింది. అంటే మొత్తం 11,000 కోట్లు ఖర్చు కాబట్టి తర్వాత మరో 28 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టును పక్కన పెట్టి ఈరోజు ఏదైతే మేడిగడ్డ అన్నారు సుందీలకు పోయినరు. ఇక్కడ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో ప్రతి అంశాన్ని పాపం హరీష్ రావు గారు ఒక పారాగ్రాఫ్ చదవాలి, ఒక పారాగ్రాఫ్ వదిలేయడం వల్ల కూడా వారికి కూడా అపవాదం వచ్చింది. అదే పేజీలో కట్టవచ్చు ఒక చిన్న రిక్వెస్ట్. కాళేశ్వరంలో ఎలాంటి అవకతవకలు జరిగాయి అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. దాని మీద పెద్ద చర్చ జరిగింది అసెంబ్లీలో, ఇంకా జరుగుతుంది కూడా భవిష్యత్తులో. అంత తొందరగా అయ్యేదేం కాదు అది. అయితే అవినీతి జరిగింది అనే దాని మీద అందరి చర్చ ఉంది కదా. ఆమె కూడా అవినీతి జరిగింది కాకపోతే హరీష్ రావు చేశాడు, సంతోష్ రావు చేశాడు, మా నాన్నకు తెలియదు అనేది ఆమె చెప్తున్న మాట. పైగా వీళ్ళు అందరు కలిసి మా నాన్న మీద, మా అన్న మీద, నా మీద, మా మీద కుట్ర చేసి మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి, హస్తగతం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనేది ఆమె చేస్తున్న ఆరోపణ. అలాంటి అవకాశం ఉందా? హరీష్ రావు, సంతోష్ రావు కలిసి కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసి పార్టీని హస్తగతం చేసేసుకునే అంత పరిస్థితి ఉందా? ఉండవచ్చునేమో గాక. అది ఆ ఎపిసోడ్లో అందులో ఏముందని ఉండవచ్చునేమో గాక అంటే మళ్ళీ చాలా దూరం పోయింది. ఏమి చెప్పిన ఆరోపణలకు లోపల అంతర్గతంగా ఏం జరుగుతుంది పోయింది. అది ఉండవచ్చునేమో. నేనేమంటున్నా ఇంకొకటి ఇక్కడ అన్నా, మీ ద్వారా ఒకటి చెప్తున్నా, ఉండవచ్చునేమో గాక. ఈమె మాట్లాడినటువంటి మాటల్లో కూడా బలమైనటువంటి ఆలోచన ఉండే మాట్లాడిందేమో. ఏదేమైనా ఈ ఎపిసోడ్లో అవినీతి అక్రమం జరిగిందని తేలిందనేది నిజము. రెండోది, ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్నప్పుడు పసిగట్టి కేసీఆర్ గారు సాగునీటి శాఖ మార్చులకు వారి బాధ్యత తీసుకున్న తర్వాత నుంచి మాకు జరిగినటువంటి అంశంలో అయితే నేరుగా కేసీఆర్కి సంబంధం ఉన్నట్టే కదా అంటున్నా. మొదటి 5 సంవత్సరాలు, తర్వాత 4 సంవత్సరాలు, మొత్తం 9.5 సంవత్సరాల పరిపాలనలో సాగు శాఖ వాళ్ళిద్దరి మధ్యలో ఉంది, మామూలు మధ్య. కాబట్టి ఈ అవినీతికి 100% కేసీఆర్ గారు కూడా 100% పాళ్ళు ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉందని రేపటి రోజు సిబిఐ విచారణలో తేల్చి చెప్పని నేను వ్యక్తిగతంగా ప్రగాఢంగా నమ్ముతున్నా. సరే, కవిత గారికి కన్న తండ్రి ఈరోజు ఆమె కూడా ఏ విధంగానే ఈ కుటుంబం నుంచి బయటపడాలని చెప్పినట్టు క్రమంలో ఈ సిబిఐని అడ్డు పెట్టుకొని నాన్న మీద ప్రేమతోటి బయటకు వచ్చే ఓ సెంటిమెంట్ రంగరించడం కోసం ఉపయోగించుకున్నదేమో అది కవిత గారిని అడగాలి. ఏది ఏమైనప్పటికీ కూడా సొంత ఆయనకు కూడా ఎంత ఈరోజు బయసించినా బహుశా కూతురు మీద ప్రేమ ఉంటుందేమో,
కానీ ఏది అయినా ఈ ఎపిసోడ్లో ముందే చెప్పిన కవిత ఎపిసోడ్ 100కి 100 రూపాయలు హరీష్ రావు గారికి, సంతోషరావు గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి సంబంధం ఉంది. ఇంతేకాదు ఇక్కడ మేము ఒక మాట చెప్తా ఉన్నా, మహారాష్ట్రకు సంబంధించినటువంటి సందర్భం కూడా ఈ కాళేశ్వరంలో అవినీతిలో దాగుంది. మా వేములవాడకు ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అనుమతులు వచ్చినప్పుడు అవినీతి అక్రమాలతో ఉన్న డబ్బు మొన్నటి ఎన్నికల్లో నా వేములవాడలో నా ఎన్నికల్లో కూడా ఆమె ఇక్కడ పంచిన చాలా సందర్భం చెప్పింది కూడా కదా, చెప్తా ఉన్నా. అవి ఓకే, అవి ఆనాడు చాలా ఇద్దరి చెప్పింది ఆమె. మధ్యలో ఒప్పందం అవి చేసేది నిజాలెంత కూడా. అబద్ధాలెంత అనేది ఇక పార్టీ బయట పెట్టాలి అవి.